డాక్టర్, మీరు నాకు చేస్తున్న సహాయానికి నేను తీర్చుకుంటున్న రుణం. ఈ డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్లాన్ చేస్తున్నట్టే ఆ దర్శన్ మనల్ని నమ్మేశాడు. ఇంకా శరణ్య పాపం పిచ్చిది. ఇదంతా నిజమనుకొని పూర్తిగా మన బుట్టలో పడిపోయింది. అవును సమీరా, కలుగులో ఎలకలా అడవిలో కుందేలులా భలే పడింది. మేడం, మీ హెల్త్ రిపోర్ట్స్. ఇంక వీటితో నాకు పని అయిపోయింది డాక్టర్. వీటితో వాళ్ళని నమ్మించాలి అనుకున్నాను, నమ్మించేశాను. ఇప్పుడింకివి వట్టి చిత్తు కాగితాలు మాత్రమే. వీటిని నేనేం చేసుకోవాలి? అదేంటి సమీరా, ఆ రిపోర్ట్స్ అలా చించేశావు? మరి ఇంకేం చేయను అన్నయ్య. వాటిని చూసిన ప్రతిసారి నేనింకో 2 వీక్స్లో చనిపోతానన్న విషయమే గుర్తొస్తుంది. అందుకే చింపేశాను. ఆపవే నీ నాటకాలు. ఏమే, ఇంకా నన్ను నమ్మించాలని ట్రై చేస్తున్నావా? ఇప్పటికీ నేను నిన్ను నమ్ముతానని ఆశపడుతున్నావా? సాటి ఆడదానివి కదా అని సాయం చేద్దామని చూస్తే నన్నే ఇంత మోసం చేస్తావా? చూడండి బావగారు, సమీరా, దర్శన్ ఇప్పుడు ఎలా ఉంది? టైంకి మెడిసిన్ వేసుకోండి. నేను రేపు మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. ఎలాగో ఇంకో 2 వారాల్లో చనిపోయేదాన్నే కదా. ఎలా ఉంటే మాత్రం ఏం లాభం? ఏవండి, దాని మాటలు మీరు నమ్మొద్దు. అది మీ దగ్గర కావాలనే నటిస్తోంది. అది పెద్ద మాయలాడి. శరణ్య, ఇక చాలా ఆపు. కళ్ళ ముందు నిజం కనిపిస్తుంటే అది అబద్ధమని ఎలా మాట్లాడగలుగుతున్నావు? పాపం, తనల చావుతో పోరాడుతుంటే నాటకం అంటావేంటి? నాటకం ఏంటి దర్శన్? అసలు ఏం జరిగింది? నీకు ఈ క్యాన్సర్ ఉందనేది అబద్ధమని శరణ్య చెప్పింది. అంతేకాదు, నా చేత తాళి కట్టించుకోవడానికే నువ్వు ఇలాంటి నాటకం ఆడుతున్నావంట. అది నిజమని నిరూపించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి శరణ్య ఇది? అంటే నా మీద నీకింకా కోపం పోలేదన్నమాట. దర్శన్ దృష్టిలో నువ్వు మంచిదాని అనిపించుకోవడం కోసం నా మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నట్టు నటించి ఇప్పుడు దర్శన్ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికి నేను నటిస్తున్నాను అంటున్నావా?
కొద్ది రోజుల్లో చనిపోయే నేను అలా ఎందుకు చేస్తాను శరణ్య? దర్శన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మోసం చేయాలని ఎందుకు అనుకుంటాను? వద్దు దర్శన్, ఇంత జరిగాక కూడా నువ్వు నా మెడలో తాళి కట్టొద్దు. నువ్విలా అనుమానంతో కట్టినా నా ఆత్మ శాంతించదు. లేదు సమీరా, తప్పు నాది. శరణ్య చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా నేను అనుమానించడానికి వచ్చాను. లేదండి, ఇప్పుడు నేను చెప్తుంది నిజమే. తను నా ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసింది. ఏంటి శరణ్య ఇది? అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇలాంటి అర్థం పర్థం లేని అబద్ధాలు వేసి మా చెల్లెల్ని బావగారి ముందు తప్పుడు మనుషులో చూపించాలనుకుంటున్నావా? తప్పుడు మనిషిలా చూపించడం కాదు, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి నిజాన్ని నిరూపించాలనుకుంటున్నాను. మేము ఆడింది నాటకం అనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించు బావగారికి. కళ్ళ ముందు నిజమని తెలుస్తూ ఉంటే మళ్ళీ నిరూపించటాలెందుకు? లేదు బావగారు, ఇలాంటి నిందలతో నా చెల్లి కన్ను మూస్తే ఈ లోకంలో అది నిందలాగానే మిగిలిపోతుంది. నా చెల్లి ఏ తప్పు చేయకపోయినా నింద వేయటం నాకు ఇష్టం లేదు. నిరూపిస్తాను, ఇప్పుడే నిరూపిస్తాను. మీరు ఆడుతుంది నాటకం కాకపోతే మీ చెల్లెలి క్యాన్సర్ రిపోర్ట్ చూపించండి. ఏంటి అలా ఒకరి మొహాలు ఒకరు చూస్తారు? అడుగుతున్నాను కదా, చూపించండి. రిపోర్ట్ చూపించడం ఏంటి శరణ్య? అవి ఎలాగూ ఉన్నాయి కదా. అది ఇందాకటి వరకు అండి, ఇప్పుడు లేవు.